100% పూర్తి స్థాయి క్వాలిటీ ఉన్నటువంటి శనగపిండి, పంచదార, ఆవు నెయ్యి, జీడిపప్పు, ఏలుకలు, అలాగే పచ్చకర్పూరం వీటన్నిటితో కలిపి లడ్డు తయారు చేస్తారు. బహుశా లడ్డు తిరుమల లడ్డే ఇవాళ మీ అందరికీ ఇచ్చింది కూడా. ఎవరికైనా రాకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇస్తారు. ఇది తిరుమల లడ్డు యొక్క పవిత్రత. ఇది మనం సృష్టించింది కాదు, మనం చెప్పింది కాదు. ఇది అనాదిగా వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదం. 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం తిరుమల లడ్డూలో అది సరైనటువంటిది కాదు. లడ్డూలో అన్ని రకాలుగా వాడకూడనటువంటి వస్తువులన్నీ వాడారని చెప్పి నేను ఏ సంస్థలు చెప్పాయో అది కూడా చెప్తాను. ప్రతి దానిలో యానిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని NDDB ఇచ్చింది, NFRTA ఇచ్చింది, సిట్లో పేర్కొన్నారు. ఇంకా చార్ట్ షీట్లో ఉన్నటువంటి దానిలో చాలా క్లియర్గా ఇచ్చారు. ఎక్కడ కూడా కల్తీ జరగలేదని వాళ్ళు రాయలే. వాళ్ళు రకరకాల జంతువుల ఆయిల్స్ అని, జంతువుల కొవ్వు అని, లేకుంటే వెజిటబుల్ ఆయిల్స్ అని రకరకాల పేర్లు రాసి ఇవన్నీ కలిసి ఉన్నాయి అన్నారు. నెయ్యి శాతం ఎంత ఉంది అంటే ఇంత కూడా లేదని చెప్పారు. ఇంత కూడా నెయ్యి శాతం లేనటువంటి నెయ్యిని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని, ఆయన కింద ఉన్నటువంటి తాబేదారుల్ని ఏమనాలయ్యా? 9వ వంట కనుక్కున్నటువంటి మహాపురుషులని చెప్పాలనా పర్లేదా? అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా నెయ్యి ఈ విధంగా తయారు చేయొచ్చని ఎవరికి తెలియదంటే వీళ్ళే కనుక్కున్నారు ఫార్ములా. ఇవాళ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తుండే, చాలా పెద్ద ఫార్ములా కనుక్కున్నారు. మనం ఎందుకయ్యా ఆవుల్ని పెంచడం, పాలు తీయడం, చిలకడం, దాన్ని అంతా మళ్ళీ వెన్న తీయడం, కరగబెట్టడం, ఇదంతా ఈ చిన్నటి ప్రయోగం చేస్తే లక్షల టన్నుల్లో నెయ్యి వస్తుంటే ప్రపంచమంతా మనమే అమ్మొచ్చు అని చెప్పి చాలా దేశాల్లో సైంటిస్టులు ఎదురు చూస్తున్నారు. ఈ ఫార్ములా అమ్ముతాడేమో జగన్మోహన్ రెడ్డి కొందామని. ఆ ఫార్ములా నేను ఎక్కడ పెట్టాను మర్చిపోయాను అన్నాడంట ఆయన. కానీ ఏం చేద్దాం చెప్పండి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి మీరు బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడుతూ నేను అన్నా, కానీ నేను మళ్ళీ చెప్పడానికి నాకు ఇష్టంలే. నిన్ననే మీడియాలో వచ్చింది. మేము అడిగితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తల? నీ అమ్మ మొగుడు ఎవరంటే ఏం చెప్తావు? ఎవరు? నువ్వేం చెప్తావు? నీ భాష అదా? రాజకీయాల్లో ఉన్నావు, శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. ఇంత నీచంగా రాజకీయాల్లో మాట్లాడడానికి ముందుకు వచ్చావా? నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? మీరు అన్నారు, ఇంకో పెద్ద మనిషి అన్నాడు సర్వనాశనం అయిపోవాలని. అట్లాగే మేము అంటే మిమ్మల్ని, నువ్వు కూడా నీ కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోవాలంటే అనొచ్చా మేము ఆ మాట? రాజకీయాల్లో ఇదే భాష మనం వాడాల్సింది. ఇంత జుగుప్సాకరంగా మీరు రాజకీయాలు చేయాలి అనుకుంటే అది బహుశా ఈ సభ్య సమాజం ఆమోదించదు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు అధికారంలోకి రావాలనే ప్రయత్నం కొనసాగదు. 2,20,00,000 జనాభా కార్యకర్తలు సభ్యత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని, పార్టీలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఒక్క నిమిషం నిలబడి గోవిందా అన్నారంటే అసలు ఎక్కడ కొట్టుకుపోద్దో, సప్త సముద్రాలు అవతల పడద్ది నీవు నీ నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. ఏం మాట్లాడతారు, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటికి కూడా మీకు జ్ఞానం కలగడంలే. అందుకని జిల్లాలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈరోజు
తల్పగిరి రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అలాగే ఆయన యొక్క అండదండలతో ఆయన్ని కొలిచి ఇవాళ ఇక్కడికి వచ్చి వాస్తవాలు మీ ముందు చెప్పాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నం మాది. మీరు దేవుణ్ణి కూడా ఒక వ్యాపారవేత్తలుగానే చూశారు. మేము దేవుణ్ణి భగవంతుడు మాకు జన్మనిచ్చినటువంటి ఆ స్వామిని మనం నిరంతరం తలుచుకోవాలి, నిరంతరం ఆ స్వామి యొక్క సేవలో మనం ఉండాలని చెప్పి మానవ సేవే మాధవ సేవగా, మాధవ సేవే మానవ సేవగా గుర్తించి ఆ దేవదేవునికి ఒక్క నమస్కారం పెట్టి ఈ సమాజానికి నమస్కారం పెట్టడం అనేటువంటి సంస్కారం కలిగినటువంటి మేము ఇవాళ ఆ పనిలో ఇక్కడికి రావడం జరిగింది. ఎంత బాధాకరం. ఇవన్నీ ఇలా ఉంటే మీరేం చేస్తున్నారు? ఒక్క విషయం అడగాల్సిన అవసరం ఉంది. మనం భారతదేశంలో హిందూ సమాజమైనా అనేక మతాలు ఉన్నటువంటి ప్రాంతం ఒక దేశం మంది. అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక కులాలు ఇన్ని కలిగినటువంటి భారతదేశం ప్రపంచంలో ఇంకొక దేశంలో ఎక్కడా ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే. అన్ని మతాలని గౌరవిస్తాం. ఏ మత ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, మత పెద్దల దగ్గరికి వెళ్ళినా, ఆలయాలకు వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా, దర్గాలకు వెళ్ళినా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం మనం పూజా కార్యక్రమాలు చేసుకొని ఆశీస్సులు తీసుకుంటాం. నెల్లూరులో అయితే బారాషాహి దర్గాకి వెళ్ళినా, లేదా ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారి చర్చికి వెళ్ళినా, తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి వచ్చిన ఒకే రకంగా అందరం ఒక్కటే అన్న భావంలో మన దేశంలో ప్రతి ఒక్కరం మనం మన రాజ్యాంగంకు లోపడి, దైవభక్తికి లోపడి మనం పనిచేస్తున్నాం. మన సాంప్రదాయం అది. కానీ సాంప్రదాయాలు లేనటువంటి వ్యక్తులు, విధానాలకు స్వస్తి పలకాలనేటువంటి వ్యక్తులు, అన్ని మతాలను గౌరవించాలనేటువంటి సభ్యత సంస్కారం లేనటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి పూనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లోకి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అంటే ఇతర మతస్థులు ఎవరొచ్చినా అక్కడ వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని సంతకం చేయాలి పుస్తకంలో. ఇది మన సంప్రదాయం, మన యొక్క విధానం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచార వ్యవహారం అది. కానీ ఈయన ముఖ్యమంత్రిగా నేను సంతకం పెట్టను అంటే ఆయనతో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కూడా దానికి మద్దతు ఇచ్చి సంతకం లేకుండా పుస్తకం పక్కన పారేసి సంతకాలు లేకుండా పోయి దేవదేవుణ్ణి దర్శనం చేసుకున్నారు. మంచిదే. ఏమైంది ఫలితం? ఏమైంది? ఇవాళ 175 స్థానాల్లో 11 స్థానాలకు పడిపోయినటువంటి నీ రాజకీయ కార్యక్రమం, నీ అహంకారం, నీ దుర్మార్గపు కుట్రపూరితమైన ఆలోచనకి ఆ దేవదేవుడు శిక్ష వేశాడా లేదా ఆలోచించండి. 2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు.